హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రంజాన్ సీజన్ స్పెషల్ మటన్ కీమా కర్రీ. కీమా కర్రీ తక్కువ టైంలోనే కుక్ అయిపోతుంది. జస్ట్ 20 మినిట్స్‌లోనే కుక్ అయిపోతుంది. హెల్త్‌కి చాలా మంచిది. ఇంకా ఈ మటన్ కీమాని ఎలా ప్రిపేర్ చేస్తారో ఇప్పుడు చూసేద్దాం. మీరు గనుక నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను మటన్ కీమా హాఫ్ కేజీ తీసుకున్నాను. మటన్ షాప్‌లో వాళ్ళే కీమా నీట్‌గా కొట్టేస్తారు. దీన్ని ఒకసారి నీట్‌గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోండి. గిన్నె వేడి అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 3 లవంగాలు, 3 ఇలాచి, చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 బగారా ఆకు, కాస్త జీలకర్ర, పొడవుగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోండి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. కాస్త పుదీనా, 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు కాస్త పసుపు, 2 స్పూన్స్ కారం, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోండి. స్టవ్ ఫ్లేమ్ లోలో పెట్టుకోండి. మసాలాలు వేశారు కదా, ఫ్లేమ్ హైలో ఉంటే మాడిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ కీమాని వేసుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుకోండి. కీమా వేయగానే మూత పెట్టి కుక్ చేసుకోకండి. ఒక 5 మినిట్స్ మూత లేకుండా కుక్ చేయండి. ఇలా చేయడం వల్ల కీమాలో ఉన్న నీసు స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు దీనికి మూత పెట్టి కుక్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి. కీమాలో చాలా వాటర్ వచ్చాయి. కీమాలో నుండి ఈ వాటర్ పోయేంత వరకు కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి. లేదు అంటే అడుగు మాడిపోతుంది. మనం ఈ కీమాలో వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కీమాలో వచ్చే వాటర్తోనే ఉడికిపోతుంది. చెక్ చేసుకోండి ఉడికిందో లేదో. కాస్త తీసుకొని నొక్కితే విరిగిపోవాలి. కీమా మంచిగా ఉడికిపోయింది. లాస్ట్‌లో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోండి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, వేడి వేడి మటన్ కీమా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేయండి. రైస్, చపాతీ లేదా బగారా రైస్‌లో ఈ మటన్ కీమా కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్‌లో చెప్పండి. ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.